అంతా అనుకున్నట్టు జరిగిపోతుంటే, ఇదంతా నా ఘనతే అనుకొని మురిసిపోతాం. 2, 3 ఎదురు దెబ్బలు తగిలితే, దేవుడా! ఇలా చేసావేమిటి అని బేలముఖం వేసి డేలా పడిపోతాం. ఒక్కటి మాత్రం నిజం, కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. మంచి కర్మలు నడిచినన్నాళ్ళు మనకు దేవుడు గుర్తుకురాడు. చెడు కర్మల ఫలం అనుభవానికి వచ్చేసరికి కదిలిపోతుంటాం. మామూలుగా అయితే కర్మ అనుభవించక తప్పదు కదా. కానీ సాయిబాబా ఇలాంటి చెడు కర్మలను తనపై వేసుకొని ధ్వంసం చేసి మనల్ని తరింపజేస్తారు. అసలు సాయి అద్వితీయ అవతారంలోని విశిష్ట లక్షణమే అది. సాయిబాబా మన కర్మల్ని ధ్వంసం చేయడానికి ఎన్నో త్యాగాలు చేశారు. మన కష్టాన్ని, పాపాల్ని ధునిమంటల్లో కాల్చి పారేశారు. జబ్బుల్ని తన పైకి తీసుకున్నారు. అన్నీ త్యజించిన బాబా మన ఇంటికే వచ్చి భిక్షమెత్తుకోవడం ద్వారా మనకి మరింత పుణ్యాన్ని అందించారు. మనలోని దుర్లక్షణాలు, దుర్వ్యసనాలను దక్షిణ రూపంలో తీసుకొని వాటి బారిన పడకుండా చేశారు. షిరిడి సాయినాథుడు అందుకే భక్తజన బాంధవుడయ్యారు. సాయిబాబా ఇప్పటికీ భక్తుని కష్టాల నుంచి బయటపడేస్తున్నారు. నా సమాధి నుండే నేను సర్వకార్యాలు నిర్వహిస్తాను అన్న బాబా మాటలను బట్టి సమాధి నుంచే సాయి భక్తుల యోగక్షేమాలను గమనిస్తూ ఉన్నారు. సాయి సాయి అన్న నామాన్ని స్మరిస్తే చాలు, బాబా మన వెనకే ఉండి ముందుకు నడిపిస్తారు. జై సాయిరామ్.